నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. అందరికి రొట్టెల పండుగ అంటుంటాం కానీ అసలు ఆ రొట్టెల పండుగ కావాల్సింది ఏంటంటే ప్రధానంగా రొట్టె మాత్రమే. ఎందుకంటే ఇక్కడ రొట్టెల మార్పిడి కార్యక్రమం గతంలో నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఏ కోరికతో అయితే మనం వస్తామో ఆ కోరిక రొట్టె తీసుకొని వస్తాం. కోరిక తీరిన వాళ్ళు ఆ రొట్టె వాళ్ళకి వస్తాం. మనం వాళ్ళకి ఆ రొట్టె ఇచ్చి మనం ఆ రొట్టె తీసుకుంటే ఇట్లా రొట్టెల ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది అనమాట. అయితే రొట్టెల ఎక్స్చేంజ్ గురించి మనం ఆలోచిస్తాం తప్ప అసలు ఆ రొట్టెలు ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చి తయారు చేస్తున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటనేది మనం మ్యాక్సిమం ఎవరు కూడా ఆలోచించాం. ఎందుకంటే మనం వస్తాం, పండగ చేసుకుని రొట్టెలు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ దీన్నే నమ్ముకొని కొన్ని కుటుంబాలు కొన్ని ఏళ్లుగా నివాసం సాగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ వస్తే వాళ్ళ జీవితాల్లో ఒక పండగ లాంటిది. అందుకు సంబంధించి కొంతమంది రొట్టెలు తయారు చేసే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి, అంటే కేవలం మన నెల్లూరులోనే కాదు పక్క జిల్లాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాస్తంత డబ్బు వెచ్చించి మరి ఇక్కడ రొట్టెలు తయారు చేసి వచ్చిన భక్తులకి అందిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు షకిల అండి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ పొన్నూరు నుంచి వచ్చాను. సో మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారండి ఇక్కడ రొట్టెలు తయారు చేయడానికి? సంవత్సరం మా పెళ్ళై 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను. కాకపోతే ఈ కరోనా అయిపోయాక ఒక 2 ఇయర్స్ ఆగాము. మళ్ళీ ఈ ఇయర్ వచ్చాము. ఇప్పుడు మీరు ఈ చిన్న పాకేసుకున్నారు కదమ్మా, దీనికి ఏమైనా అద్దె చెల్లించాలా? అదంటే మామూలుగా అయితే ఇయర్ అంతగా ఏం లేదు. ఇప్పుడు 6,000 అన్నారు. లేదండి అది అంటే 4,000 ఒప్పుకున్నారు. అయితే మేము అమౌంట్ మొత్తం పే చేయలేదు. ఓ 1,500 ఇచ్చాము అడ్వాన్స్గా. తర్వాత వెళ్ళేటప్పుడు ఇస్తామని అంటే సరేనని ఒప్పుకున్నారు. మీకు వర్కౌట్ అవుతామా? అంత డబ్బులు పెట్టి అంత దూరం నుంచి వచ్చి ఛార్జీలు, రానుపోయిన ఛార్జీలు కావచ్చు, మీరు కొనే ఈ వస్తువులు కావచ్చు, వీటన్నిటికీ మీరు డబ్బులు మరి సంపాదించుకొని వెళ్తారా లేకపోతే లాస్లో వెళ్తారా? ఒక్కోసారి వానలు గాలి అట్లా వచ్చినప్పుడు అయితే వ్యాపారం పెద్దగా నడవదు. అదే అట్లా ఏం లేకుండా ఇట్లా పరిస్థితి బాగున్నప్పుడు మేము అక్కడ రొట్టెలు వ్యాపారం ఉన్నప్పుడు మేము కరెక్ట్గా చేసుకున్న టైంలో రెడీగా ఉంటే వ్యాపారం బాగుంటుంది. లేకపోతే ఇంకా కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ 5 రోజులు అంటే ఇక్కడ గడిచిపోతుంది. ఈ 5 రోజులు లేనప్పుడు సంవత్సరం అంతా కూడా మీరు ఏం చేస్తుంటారు? మేము ఇంట్లో హౌస్ వైఫ్ అండి. ఎక్కడూ పనికి వెళ్ళేదేమో లేదు. మా ఆయనేమో టీ క్యాన్ వేస్తారు. మా ఆయనకి ఒంట్లో బాగోక 8 నెలల నుంచి కాళ్ళు వాపులు నొప్పులు వచ్చి అసలు లెగవక, ఇంట్లో పరిస్థితులు బాగోక ఒక చిన్నపిల్ల, ఓ పిల్లాడు. ఆ పిల్లాడినేమో 5 ఇయర్స్ బాబు అయితే తన ఇంట్లో వదిలిపెట్టి ఇంకా పాపని తీసుకొని వచ్చాం. సో ఇది మామూలుగా మీ కష్టాలు. కానీ ఇక్కడ 5,000 6,000 చెప్తాను చిన్న స్థలం కోసం అడుగుతున్నారు. కానీ 4,000 ఇవ్వమన్నారు. మేమైతే 1,500 ఇచ్చాము. అబద్ధం చెప్పడం ఎందుకు, 1,500 ఇచ్చాము. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు మాకు గిట్టుబాటు అయిన దాన్ని బట్టి ఏవండి అంటే మరి తగ్గిస్తారేమో, అదైతే తెలియదు. మీరు ఉదయం ఎన్ని గంటలకు రొట్టెలు చేయడం స్టార్ట్ చేస్తారు? సాయంత్రం ఎన్ని గంటలకు ఆపుతారు? ఆ టైం ఈ టైం తగ్గడం పొద్దున సాయంత్రం అనేం ఉండదండి. ఇప్పుడు ఇవన్నీ అయిపోతున్నాయి అన్న టయానికి మళ్ళీ పిండి కలపడం, మళ్ళీ చేయడం, పిండి కలపడం చేయడం, ఇదే పని. అక్కడ వ్యాపారాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. మెషిన్ కంటే ఎక్కువ పని చేస్తున్నారు. అంతే. ఇంకా సుమారుగా మీకు తెలిసి రోజుకి ఎన్ని రొట్టెలు తయారు చేస్తారమ్మా? సుమారుగా ఒక 3 కేజీలు 4 కేజీలు పిండి అన్నట్లు. అంటే మేమిద్దరం కాబట్టి ఇంకా ఎక్కువ 10 మందిని వేసుకొచ్చిన వాళ్ళు, ఇంకా పిల్ల జల్లా ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. ఒక 6 కేజీలు 7 కేజీలు ఒకేసారి ఒక 10 కేజీలు అన్నట్టు చేసుకొని ఆ 10 మంది అమ్ముకుంటారు. మేమేందంటే 3 కేజీలు 2 కేజీలు కలుపుకొని చేసుకొని మేమిద్దరం వ్యాపారం అయిపోయాక అప్పుడు మళ్ళీ మేము చేసుకుంటాం. రొట్టెల పండుగ వస్తుందనగా ఎన్ని రోజులు ముందు వస్తారు, ఎన్ని రోజుల తర్వాత వెళ్తారు అయిపోయిన తర్వాత? మేము రొట్టెల పండుగ వస్తుందనగా ఒక 6 రోజులు, అంటే గట్టిగా ఒక 4-5 రోజులు ముందు అన్నట్లు వస్తాం. ఒక 5-6 రోజులు ముందు వస్తాము. రొట్టెల పండుగ అయిపోయాక ఒక 3-4 రోజుల తర్వాత ఏంటంటే బాగా దూరం నుంచి వచ్చే భక్తులు ఉంటారు కదండి, ఇంకా వాళ్ళ కోసం అన్నట్లుగా ఏదన్నా చిన్న చితకాగా అవుతూ ఉండిద్దిగా మాకు కూడా వ్యాపారం నడిచిద్దని అన్నీ. మీరు వేరే ఏం పని లేదు, ఈ రొట్టెల పండుగ అప్పుడు మాత్రం ఇక్కడ వచ్చి పని చేసుకుంటుంటారు. పిల్లల్ని చదివించుకుంటున్నారండి? ఏం చదువుతున్నారు? మా బాబు యూకేజీ చదువుతున్నాడు, 5 ఇయర్స్. పాపకేమో 1 ఇయర్. సో మరి మీరు లేకుండా పిల్లలు అక్కడ ఉంటారా? వాళ్ళ నాన్న దగ్గర ఉంటారా? లేదు, బాబు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టొచ్చాను. ఇంకా మా ఆయనేమో మా బావగారు చూసుకుంటున్నారు. ఇంకా పిల్లని తీసుకొని వచ్చాం. పాప పసిపిల్ల కదా అని చెప్పి తీసుకుని. మీరు ఇంకేదన్నా లోన్ కానీ ఏమన్నా సాయం కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకోవాలి అనుకుంటే ఏం కోరుకుంటారమ్మా?
ప్రభుత్వం నుంచి కోరుకోవాలంటే ఇట్లా కాస్త బాగోక అంటే ఇప్పుడు చాలామంది అంటే వేరే వేరే చోట ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ మాలాగా తెలియకుండా చాలామంది ఉంటారు. ఇప్పుడు బాగోక ఇంట్లో పరిస్థితి బాగోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళని కాస్త చూసి ప్రభుత్వం అన్నది పట్టించుకొని వాళ్ళకి ఏదోటి అంటే డబ్బు పరంగా సాయం కాదండి, ఏదైనా వాళ్ళకి ఏదైనా పని ఏదైనా ఎక్కడన్నా కల్పిస్తే వాళ్ళు బతుకు తెరువు చూపించారనుకోండి, ప్రభుత్వానికి ఎప్పుడు మన ప్రభుత్వాన్ని భరోసా మాకు ఉంటుంది, ఎప్పుడైనా సరే ఆ ప్రభుత్వానికి కూడా మాతో అవసరం ఉంటుంది కదండి. సో మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలు అని చెప్పారు? నా మ్యారేజ్ అయ్యి 10 years, మా అత్తయ్య వాళ్ళు వస్తుంది 18 years నుంచి వస్తున్నారు. కరోనా వచ్చిన మాత్రం 2 years ఆగా, అంటే ఇక్కడ 3 years మామూలుగా లేదు. అయితే మేము 2 years చిన్న పాప పుట్టింది, బాబు పుట్టాడు, ఇంకా చిన్నగా బాలింతని రాలేక ఇంకా 2-3 years ఆగా. ఒక రోటీ ఎంతకు అమ్ముతారమ్మా? అంటే ఎట్లా 10 రూపాయలకి ఎన్ని, 20 రూపాయలకి అయితే ఎన్ని? ప్యాకెట్లో 2 రోటీలు బెల్లం కవరు ఉంటుంది, అవి వచ్చేసి 20 rupees. ఇంతకుముందు అయితే 10 rupees. కాకపోతే ఇయరు కొంచెం మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 30 rupeesకి అమ్ముకోమని చెప్పన్నారు. 2 ప్యాకెట్లు అయితే 15 rupeesకి అమ్ముకోమన్నారు. కానీ అంత దూరాల నుంచి ఛార్జీలు పెట్టుకొని అయితే వస్తారు కానివ్వండి, మా దగ్గరికి వచ్చేపాటికి అన్నట్టు 10కి ఇస్తావా, 20కి ఇస్తావా, 5కి ఇస్తావా అన్ని బేరాలు ఆడతారు. నాకు అసలు ఒకటి అర్థం కాదు, మామూలుగా అంత దూరాల నుంచి అంత ఛార్జీ పెట్టుకొని ఇంత దూరం వస్తారు కదా, వాళ్ళ కోరికలు నెరవేర్చే రొట్టెల దగ్గరికి వచ్చేపాటి బేరాలు ఆడతారు. అట్లా బేరం ఆడకుండా తీసుకున్న వాళ్ళకి మాత్రం తొందరగా అవుతుంది నాకు తెలుసు. అది ఏంటంటే మేము మా మ్యారేజ్ అయ్యి 5 years దాకా పిల్లలు లేరు, మేము ఇక్కడ రొట్టె పట్టుకున్నాం, సంతాన రొట్టె. నా పిల్లలు 2 పుట్టారు. మా ఇయర్ నేను సంతానం రొట్టె వదిలి ఆరోగ్య రొట్టె పట్టుకోవాలి. మీరే అమ్ముకుంటారమ్మా తయారు చేసుకొని, లేకపోతే ఎవరైనా మనిషిని పెట్టి అమ్మిస్తారు అక్కడ? లేదండి, మేమే తయారు చేసుకోవడం, మళ్ళీ అమ్ముకోవడం, మళ్ళీ అయిపోయేటప్పుడు మళ్ళీ వచ్చి తయారు చేసుకోవడం. సో ఇది వాళ్ళ మాటల్లో వాళ్ళ బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవే మాకు వృత్తి, ఇంట్లో చూస్తే పరిస్థితులు బాగలేవు. ఈ రొట్టెల పండుగన్న 5 రోజుల్లో చాలా దూరం నుంచి ఖర్చులు పెట్టుకొని, ఛార్జీలు పెట్టుకొని, ఈ వస్తువులను తెచ్చుకొని ఇక్కడ ఎవరైతే ఈ పాక్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చారో వాళ్ళకి కొంత అమౌంట్ కట్టి, ఒకసారి వస్తే వస్తుంది, లేకపోతే లేదు, అదే లాస్తో వచ్చినా ఆనందమే, రాకపోయినా ఆనందమే. ఎందుకంటే మేము దీన్ని నమ్ముకొని ఉన్నాం, వేరే ఏం మాకు ఉపాధి కూడా లేదు. ప్రభుత్వం కనుక మమ్మల్ని గుర్తించి మేము డబ్బు రూపంలో అడగట్లేదు, ఏదైనా పని కల్పించో లేకపోతే ఇంకోటి కల్పించో, మేమున్నాం మీకు అని ఒక భరోసా కనుక ప్రభుత్వం మాకు కల్పిస్తే ప్రభుత్వాన్ని మేము కూడా నమ్ముతాం, ప్రభుత్వాన్ని మేము అండగా నిలబడతామని చెప్పి ఆ మహిళలు తెలియజేస్తున్నారు. నిజంగా ఇట్లాంటి పండుగలప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ జీవనోపాధి దొరుకుతుంది. ఇలానే కాకుండా సంవత్సరం పాటు వీళ్ళకి జీవనోపాధి దొరకాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తి కోరుకుందాం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్ సాస్ టీవీ, నెల్లూరు నుంచి. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్ లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.